హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సొరకాయతో పకోడీ, బాల్స్ ఏదైనా అనొచ్చండి. సొరకాయ బాల్స్ చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ సొరకాయని తీసుకున్నానండి. ఫస్ట్ నేను ఇక్కడ హాఫే తీసుకున్నానండి, కొంచెమే అయింది అని మళ్ళీ మొత్తం తీసుకున్నానండి. వీటిని పీల్ తీసేసి పొట్టు తీసేసి తురుముకుంటున్నానండి. ఇక్కడ ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. చూడండి మొత్తం ఇలా తురుముకున్నాను. ఇక్కడ సీడ్స్ నావి లేతగానే ఉన్నాయండి. మరీ గట్టిగా అనిపిస్తే సీడ్స్ తీసేయాలండి. నాకు ఇక్కడ మెత్తగానే ఉన్నాయి. చూడండి ఈ తురుముకున్న సొరకాయ తురుములో చూడండి ఇలా పిండితే రసం వస్తుందండి. ఇలా ఈ తురుమునంతా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రసాన్ని పడేయడమేనండి. చూడండి వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా సొరకాయలో. చూడండి ఇలా మనం పిండుకున్న ఈ సొరకాయ తురుములో, వాటర్ తీసేసిన తురుములో కారం, ఎవరికి సరిపడా వాళ్ళ కారం వేసుకోవాలండి. సాల్ట్, తరువాత నేను గరం మసాలా పౌడర్ వేసానండి. నేను ఇక్కడ బియ్యపిండి, శనగపిండి వాడానండి. క్రిస్పీనెస్ కోసం కొంచెం 3/4 టేబుల్ స్పూన్, చూడండి నేను వాడుతున్న స్పూన్తో 3/4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ను వాడానండి. ఇది క్రిస్పీ కోసం వాడానండి నేను. చూడండి బియ్యం పిండి వాడాను. చూడండి ఇలా బాల్స్ లాగైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం పకోడీలాగైనా వేసుకోవచ్చండి. నేను ఫస్ట్ బాల్స్ లాగా వేసానండి, తర్వాత పకోడీలాగా వేసాను. ఆ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే నేను క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర వేసానండి. చూడండి ఇక్కడ కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి క్యాప్సికమ్ వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి, సీడ్స్ తీసేసి. ఆనియన్, కొత్తిమీర వేసుకున్నాను. చూడండి పిండి పట్టుకుంటే అలా ఉండాలండి. తర్వాత ఆయిల్ పక్కన ఇది కలుపుతుండగానే నేను ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. చూడండి ఇలా మన ఇష్టం అండి. ఇలా బాల్స్ లాగా చేసుకొని మంచూరియా లాగైనా చేసుకోవచ్చండి, లేకపోతే ఇదే పిండిని పకోడీ లాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ 2 in 1 పర్పస్తో చేసుకోవచ్చండి. వీటిని బాల్స్ లాగా చేసుకొని మళ్ళీ మనం మంచూరియాకి ఆనియన్ సాసులు వేసి చేసుకుంటాం కదండి, పక్కన కళాయి పెట్టి ఈ బాల్స్ని తీసుకెళ్ళి అలా అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా బాల్స్ లాగా ఈ బాల్స్ని తీసుకెళ్ళి మంచూరియా లాగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే అలా ఏమీ చేయలేదండి, అలా చేసుకునే ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను మీకు. తర్వాత మిగతా వాటన్నిటిని నేను కొంచెం పకోడీలాగా వేసానండి. చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. పిల్లలు ఈ సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటివి తిన్నారు కదండి. సొరకాయలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. యూరినల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వకున్న వాళ్ళకి సొరకాయ చాలా మంచిదండి. అంతేనండి, సొరకాయ పకోడీ ఆరు సొరకాయ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇది హెల్తీ రెసిపీ, మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.